వెల్కమ్ టు కోట మండలం మద్దాలి గ్రామంలో మంగళవారం మంచినీటి పథకాన్ని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ప్రారంభించారు. అంతకుముందు గ్రామంలోని దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశానని, అయితే 5 ఏళ్లలో ఎవరూ పట్టించుకోలేదన్నారు. మరలా నేను ఎమ్మెల్యే అయ్యాక ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, చిల్లకూరు దశరథ రామిరెడ్డి, వెలుగు ఏరియా కోఆర్డినేటర్ కనుపూరు శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సకల జనుల సమ్మతం జై లోకేశని నదులు ముందు పరిపాలన గణపతి భరించే అధిపతి జనాల దుస్థితి మారేది పరిస్థితి కల్పించని యాత్రతోటి గణపతి భరించే అధిపతి జనాల దుస్థితి మారేది పరిస్థితి కల్పించని యాత్ర. సునీల్ కుమార్ గురించి నాకన్నా మీకే బాగా తెలుసు అనుకుంటాను. గూడూరు తాలూకాలో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరిని పేరు పెట్టే వ్యక్తి, ఏకైక వ్యక్తి సునీల్ కుమార్ గారు. ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కరిని గూడూరు తాలూకాలో నాయకులు ఎక్కువ, పెద్ద పెద్ద నాయకులు ఎక్కువ, వాళ్ళందరినీ తట్టుకొని ఈ రాజకీయంలో చదరంగంలో పోరాడి గెలిచాడంటే తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు, కానీ కేవలం సునీల్ కుమార్ కాబట్టి గెలిచాడని చెప్తున్నా. ఎంత సమస్ఫూర్తి అంటే ఏ రాజకీయ నాయకుడికి నాకు తెలిసి అంత సమస్ఫూర్తి లేదు. ఎక్కడికెక్కడికి ఈ ఎన్నికల్లో నేను చూశాను. ఆయన పడ్డ కష్టం ప్రతి ఒక్కరిని ఏ విధంగా మంచుకున్నాడు. పెద్ద నాయకులు ఆయనకు చెక్కలేదు. సామాన్య కార్యకర్తలు, మీలాంటి కార్యకర్తలు చెక్కబట్టి ఈరోజు ఆయన ముందు చెప్పడం కాదు, నాకేం పదవులు అక్కలేదు, నాకు రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేసింది, రాజకీయాలు విరమించుకోలేను, కేవలం లాస్ట్ లో తెలుగుదేశం చేరాలని చెప్పి కోరి మీద వచ్చాను. కానీ నాకైతే ఏ పదవి కూడా అక్కర్లేదు. చెప్తున్నాను, ప్రజాసేవ. చాలా మందికి సమస్యలు ఈ గ్రామాల్లో ఎట్టయిపోయినారంటే జగన్ ప్రభుత్వంలో అనాథులైపోయినారు, ప్రజలు అనాథులైపోయినారు. మీ అనాథుల్ని మళ్ళీ మీరు కాపాడండి. ఇది మీ నియోజకవర్గం. సునీల్ కుమార్ గారికి ప్రత్యేకంగా చెప్తాను. ఇప్పటికే చాలా కాలాతీతం అయిపోయింది, ఇంకెంతకన్నా చెప్పడం అవసరం లేదు. ఎవరైనా సునీల్ కుమార్ దగ్గర నేరుగా పోవచ్చు, నేరుగా మాట్లాడవచ్చు, అన్ని పనులు చేస్తాడు. బ్రహ్మాండమైన ఎమ్మెల్యే మనకి. గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే అధికారులకు, అలాగే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇక్కడ మా ఎండిఓ గారు రైతులు చేసి అందరినీ పంపించినందుకు ఎండిఓ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ట్యాంక్ ఫౌండేషన్ వేశాను. ఈ 5 సంవత్సరాల్లో ఎవరు కూడా పట్టించుకునే దిక్కుమొక్కు లేదు ఇక్కడ. మళ్ళీ నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఆర్డబ్ల్యూస్ ఈఈ గారు, ఏఈ గారుతో మాట్లాడి వాళ్ళు చాలా బాగా బ్రహ్మాండంగా, ఎక్కడ డబ్బులు లేవు దాంట్లో ఏం చేశారో నాకు తెలియదు, కానీ త్వరగా ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఏ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంతోషం. ఈరోజు ఎంతో నమ్మకంతో అన్న చెప్పినట్టు నన్ను గెలిపించారు మీరు. గతంలో ఒకసారి గెలిచా ఉన్నప్పుడు కూడా ఈ గ్రామంకి ఏదైనా పనిచేసామంటే అది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో సునీల్ కుమార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు తప్ప ఎప్పుడు పనిచేయడా. అయితే
ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. గెలిపించిన తర్వాత ఒక్క అవకాశం ఏ విధంగా ఉండిందో మీ అందరూ కూడా అర్థమైంటుంది, మేము చెప్పాల్సిన అవసరం లేదు. అట్లాగే ముఖ్యంగా ఈ గ్రామంలో అందరూ ఉన్నారు, నాయకులు అందరూ కూడా పెద్ద పెద్దలు ఉన్నారు, యువత ఉంది. కానీ మీకు అందుబాటులో ఉండే సునీల్ కుమార్ అయినా ఇంకొకరైనా మీకు అందుబాటులో ఉన్న ఓటేయండి. సునీల్ చేస్తాను నమ్మకుంటే ఓటేయండి. అట్లా కాకుండా ఎవరెవరినో ఎక్కడెక్కడో వచ్చేవాడికి ఓటేస్తే ఇబ్బంది పడేది పేదవాళ్ళం. అది గుర్తుపెట్టుకుని రోజు జగన్మోహన్ ఎవరు నాకు చేయలే, మళ్ళీ దాంట్లో డౌట్ లేదు. నాకు చేసింది ఇక్కడ ఈ కోటకు వస్తే మా వేదిక ఉన్నటువంటి అందరు నాయకులు, అలాగే చివరిగా మా జగన్మోహన్ అన్న దశన్న ఇద్దరు కూడా కోటలో మా అందరికీ పెద్ద దిగ్గా వచ్చారు. వచ్చిన తర్వాత గతంలో మా నాయకులందరూ పార్టీ అధ్యక్షులు కానీ జైలు కానీ మోహన్ అన్న కానీ వీళ్ళందరి ఆధ్వర్యంలో దాదాపు 3,000 పైన ఓట్లు వచ్చాయంటే అది మధ్యతరగతి రిటర్న్గా చెప్తున్నా. ఇక్కడ కూడా కోటేశ్వరుల కంటే నాకు బాగానే కాదు. అలాగే ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా ఆత్మ బంధువులు, నా రక్త సంబంధికులు మీరందరూ కూడా ఒక నమ్మకంతో నన్ను గెలిపించారు. ఖచ్చితంగా నేను గెలిచినందుకు రుణం అయితే తీర్చుకుంటానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే సోదరుడు మా సీను చెప్పినట్టు 200 ఎకరాలు 72 ఎకరాలు 14 ఎకరాలు ఉందని చెప్పారు. అది బ్లాక్ లిస్ట్ లో పెట్టారని చెప్తున్నారు. నేను ఆర్డీఓ గారితో మాట్లాడి త్వరలో బ్లాక్ లిస్ట్ ను బయటికి తీసి ఈ గ్రామంలోని పేదలందరూ కూడా ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంటి స్థలాలు లేవని చెప్పి కూడా సోదరుడు సీను మాట్లాడాడు. ఈ పక్కన ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మాకు చెప్పండి, ఖచ్చితంగా ఇంటి స్థలాలు